తపాలా వ్యవస్థపై గ్రామ ప్రజలకు ఇప్పటికీ విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్రామీణ డాక్ సేవకుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా సమరయోధుల మధ్య సమాచారాన్ని చేరవేసి పరోక్షంగా కీలక పాత్ర పోషించిన వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవకులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిలతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ గ్రామ పెద్దలను డాక్ సేవకుల గ్రామీణులు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామీణ డాక్ సేవకుల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు లభించేలా కృషి చేశానని అన్నారు. తపాలా శాఖలో పార్సిల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. పార్సిల్ మెయిన్ నెట్వర్క్ వేగాన్ని పెంచాలని, గ్రామీణ డాక్ సేవకులకు ఈ స్కూటర్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీకి ఎంత అభివృద్ధి సాధించినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో మానవతా స్పర్శతో సేవలు అందించే గ్రామీణ డాక్ సేవకులకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, ఇతర సమాచారం కోసం ప్రతి ఒక్కరూ పోస్ట్ మ్యాన్పై ఆధారపడేవారని, బ్యాంకులు లేని రోజుల్లో ఆర్థిక లావాదేవీలు కూడా ఇండియా పోస్టే కీలక మాధ్యమంగా ఉండేదని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా సమరయోధుల మధ్య సమాచారాన్ని చేరవేసే పరోక్షంగా కీలక పాత్ర పోషించిన వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. And my wonderful, powerful master ceremonies today, Y. Rakesh ji, and most importantly, members of my family, my Grameen Dak Sevaks. I feel honored today to be in this historical city. इस ऐतिहासिक माटी को नमन करते हुए मैं अपने आप को सौभाग्यशाली मानता हूं. And today is an emotional day for me as well. An emotional day for many reasons. The first, I feel honored today, I feel humbled today to be able to share the same munch with Chandrababu Naidu Garu Saheb. And before you clap, let me tell you why. Because he is someone who has shared a very deep emotional connection with my family. Naidu Garu Saheb has worked with my grandmother. Rajmata Sindhya ji has worked with my father. And I feel blessed today to not only work alongside him but to have his guidance and his blessings as I walk the path of public service. It is also an emotional day for me because many of you may not be aware, and possibly Naidu Sahab will also be not aware, but the Sindhya family has a very old connection with Andhra Pradesh. यहाँ से 400 किलोमीटर दूर विशाखापट्टनम के करीब 400 kilometers from here, close to Visakhapatnam. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తర్వాత రాను రాను ఆ రోజు నేను చూశాను. ఇప్పుడే మంత్రి గారు ఇక్కడ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ రోజు మీరు చూస్తే విలేజ్ లో అప్పుడప్పుడే టెలిఫోన్లు వచ్చాయి. కాఫర్ వైర్ ఉండేది. ప్రజలు దాన్ని కట్ చేసి మెల్ట్ చేసుకునేవాళ్లు. అంటే అమ్ముకుంటే దాని మీద ఎక్కువ లాభాలు వస్తాయని. అప్పుడు లైట్నింగ్ కాల్ ఉండేది, ఎమర్జెన్సీ కాల్ ఉండేది. లైట్నింగ్ కాల్ చేస్తే ఒక వారం రోజులు అయ్యేది. ఎమర్జెన్సీ కాల్ అంటే జీవితంలో ఎప్పుడు వచ్చేది కాదు.
ఈ రోజు ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మీ అందరికీ ఐడియా ఉంటుంది. అందరికీ సెల్ ఫోన్లు రావాలని కోరుకున్నాను. జీడీఎస్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఒక భద్రత ఇచ్చేటువంటి, అంటే కనీసం 18 నుంచి 25 వేల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి భద్రత ఉంటుంది. అదే విధంగా గవర్నమెంట్ జాబ్స్ లో ఇన్సెంటివ్ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో ప్రైవేటు ఉద్యోగులు ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ బోనస్ స్ట్రక్చర్ ఉంటుందో అలా మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం కూడా ఈ జీడీఎస్ ఉద్యోగంలో ఉంది అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇలా మంచి చేసిన వాళ్ళని ప్రమోషన్స్ లో పెంచడం, నెట్వర్క్ లో ఉండే విషయాలు ఇవన్నీ కూడా మేము జీడీఎస్ లతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో చేశాం. ఎందుకంటే ఇక ముందు పార్సిల్ వ్యవస్థ అనేది, ఈ కామర్స్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం దాన్ని కంపల్సరీగా అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మార్పు అందిపుచ్చుకొని ఏ వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారి నాయకత్వంలో, సింధియా గారి మార్గదర్శకత్వంలో సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. యనమదురు డ్రైన్లపై 54 ఇన్లెట్లకు గాను 46 ఇన్లెట్లు శిథిలావస్థలో ఉన్నాయని, గత వైసీపీ పాలనలో ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్ల నిర్వహణ వ్యవస్థ కూలిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేశారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఓఆర్డీఎం నిమిత్తం 200 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 708 కోట్లు నిధులు ఖర్చు పెట్టారని చెప్పారు. గత వైసీపీ పాలనలో పూడికతీత, లాకులు, షట్టర్లు, రోప్స్ వంటి పనులు, మరమ్మతులు మాట అటుంచి గ్రీజు మెయింటెనెన్స్ కూడా చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 1008 లిఫ్ట్లు ఉంటే 613 లిఫ్ట్లు పనిచేయడం లేదని, కేవలం 158 మాత్రమే పనిచేస్తున్నట్లు చెప్పారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇది 30,000, 35,000 ఫ్లడ్ క్యూసిక్కల్ నీరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యనమదురు డ్రైనేకి సంబంధించినటువంటి ఇన్లెట్స్ అంటే చూస్తే మరి మొత్తం 54 ఇన్లెట్స్ ఉన్నాయి అధ్యక్ష. 54 ఇన్లెట్స్లో అందులో 46 శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కేవలం 8 మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ మేజర్గా 90% ఇన్లెట్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ఫ్లడ్ హెవీగా, అంటే దీని సామర్థ్యాన్ని మించి ఫ్లడ్ వస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మరి ఇటు పట్టణం కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పొలాలు కానీ ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఓఎండ్ఎం వర్క్స్కి ప్రాధాన్యత కూడా ఇస్తూ, ఎందుకంటే మనం చూసాం ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎక్కడ కూడా ఓఎండ్ఎంకి సంబంధించి అంటే డీసిల్టింగ్ కానీ, లాకులకు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఓఎండ్ఎంకి ఇవ్వనటువంటి స్థితిలో 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత, బరువు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే జీవో 65 ద్వారా 79 కోట్లు, 284 కోట్లు, అదేవిధంగా జీవో 269 ద్వారా 344 కోట్లు, అదేవిధంగా జీవో 569 ద్వారా 74.79 లక్షలు, అంటే మొత్తంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే 10,310 పనులకు 708 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం అధ్యక్ష. ఈ యొక్క నిధుల్లోనే ఈ యొక్క యనమదురు డ్రైనేకి సంబంధించి 519 జీవోలో 1.40 కోట్లు, ఇది 3 ఇన్లెట్లు మరి దాన్ని బాగు చేయడానికి, అదేవిధంగా 555 జీవోలో 1.8 కోట్లు, ఇది 7 ఇన్లెట్లు పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. ఈ రకంగా 10 పునర్నిర్మాణం ఈ మొదటి సంవత్సరంలో టెండర్ల ప్రక్రియ చేసి ఇది పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే 36 ఉన్నాయో అవి కూడా మరి త్వరలోనే ఎస్టిమేషన్ వేసుకుని దాన్ని కూడా మరి పనిచేయడానికి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
మోంతా తుఫానుపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానం ఇచ్చారు. తుఫాను కారణంగా జరిగిన నష్ట నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె స్పష్టం చేశారు. ముందస్తు చర్యల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. తుఫాను సమయంలో ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో ప్రజలకు భరోసా కలిగిందన్నారు. ఇంతకుముందు వరి పంటకు ఎకరాకు 17,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేవారని ఇప్పుడు దాన్ని 25,000 రూపాయలకు పెంచామని వెల్లడించారు. రైతులకు మరింత ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సజ్జలు, రాగులు, మినువులు, మొక్కజొన్నతో పాటు ఉద్యానవన పంటలకు కూడా పరిహారం పెంచి అందిస్తున్నామని తెలిపారు. తుఫాను ప్రభావం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చర్యలు కొనసాగిస్తున్నట్లు మంత్రి అనిత స్పష్టం చేశారు. అధ్యక్ష, మా పెడన్ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అక్కడ వరి తప్ప వేరే పంట పండేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. దానికి తోడు పంట చేతికొచ్చేటువంటి సమయంలో మరి తుఫాన్లు కానివ్వండి, భారీ వర్షాలు రావడం వల్ల మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఈ మోంతా తుఫాన్ వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు అధ్యక్ష. సుమారుగా మా నియోజకవర్గంలో 3,690 హెక్టార్లలో నష్టం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ నష్టంతో పాటుగా మరి కరెక్ట్గా పాలు పోసుకునే సమయంలో ఈ యొక్క తుఫాన్ రావడం వల్ల ఆ రోజున మాన్గాయ రావటం, పంట మరి దిగుబడి కూడా తగ్గిపోయింది అధ్యక్ష ఆ రోజున. దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. మరి ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి అధ్యక్ష, ఇప్పుడు మనం మోంతా తుఫానుకి సంబంధించి అధ్యక్ష, ఇంతకుముందు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కానీ, తుఫాన్ల సమయంలో కానీ మనం భారీ పంట నష్టాన్ని, అదేవిధంగా భారీ ఆస్తి నష్టాన్ని, కొన్ని చోట్ల హ్యూమన్ లాస్ని కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష, ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాకుండా టెక్నాలజీని బేస్ చేసుకొని రైతుల్ని, ఒక పక్క పబ్లిక్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పంట నష్టాన్ని కానీ తగ్గించడానికి, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి, జీరో హ్యూమన్ లాస్ ఉండడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమే కాకుండా, ఒక తుఫాన్ వస్తుంది అని చెప్పి మనకు 1 వీక్ బ్యాక్ నుంచి కనుక మనకు అలర్ట్నెస్ వస్తే, సుమారుగా మోంతా తుఫాన్ సమయంలో అధ్యక్ష, ఈ సందర్భంగా కూడా చెప్పాలి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు కూడా రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా మోంతా తుఫాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అధ్యక్ష. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మేము అందరం కూడా ఆ మోంతా తుఫాన్ టైంలో మ్యాక్సిమం ఆర్టీజీఎస్లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి, తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేస్ని కూడా అలర్ట్ చేసి ఓవరాల్గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, దాని మీద కూడా ప్రత్యేకంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్న అలర్ట్నెస్ని బట్టి మనం ఒకటి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి చూసుకుంటే అధ్యక్ష, భారీగా ఉన్న మనం ఆస్తి నష్టాన్ని కానీ, ప్రాణ నష్టాన్ని కానీ, మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాము. దీనికి సంబంధించి అధ్యక్ష, అవేర్ నుంచి కానీ, వాసర్ ల్యాబ్స్ నుంచి కానీ వచ్చే ఇన్పుట్స్ మనం తీసుకోవటం, సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, ఎలైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా అధ్యక్ష రాత్రి 11 గంటల వరకు కూడా అధ్యక్ష ఎవ్రీ 2 అవర్స్కి కూడా ప్రతి కలెక్టర్ గారితో, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివలన మ్యాక్సిమం మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాం. దాంతోపాటు అధ్యక్ష, ఈరోజు పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనం జీవో నెంబర్ MS నెంబర్ 1 ద్వారా అధ్యక్ష ఎన్హాన్స్ చేశాం అధ్యక్ష. సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటాయి అధ్యక్ష, 25,000 వరకు పెంచడం, అవన్నీ కూడా రిపోర్ట్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక మీద కూడా అధ్యక్ష, తుఫాను సమయంలో కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ చేశాము. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని ఈరోజు పుణికిపుచ్చుకొని మ్యాక్సిమం నష్టాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకుని అధ్యక్ష, ఈరోజు ఏ పంటకి ఎన్నెన్ని డబ్బులు పెంచామన్నది కూడా చాలా క్లియర్గా గౌరవ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సజ్జలు, రాగులు, నువ్వులు, ఆముదము, కొర్ర, సాములు ఇవన్నీ కూడా అధ్యక్ష 8,500 ఉంటే వాటిని 15,000 రూపాయలకి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మినుములు, మొక్కజొన్న అన్ని ఉద్యానవన పంటలకి, వ్యవసాయ పంటలకి, పట్టు, చేనేత
వాటికి కూడా అన్నిటికీ కూడా డబ్బులు పెంచి రైతుల్ని ఆదుకోవడం కూడా జరిగింది. అమరావతిలో జరుగుతున్న ఏపీ శాసనమండలి సమావేశాలు 8వ రోజైన ఈరోజు ఉద్రిక్తంగా మారింది. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ గందరగోళంగా మారింది. శాసనమండలి సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు తిరుమల నెయ్యి అంశంపై చర్చ జరపాలని వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ దీనిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ వైసీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. నిరసన మరింత ముదిరి వైసీపీ సభ్యులు ఏకంగా చైర్మన్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ చర్యతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. పోడియం ఎక్కడం చైర్మన్ స్థానాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు. సభను క్రమపద్ధతిలో ఉంచేందుకు మార్షల్స్ను పిలిపించి నిరసనకారులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. సభ్యుల అతిని అదుపు చేయకపోతే చైర్మన్ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది మంచి సంప్రదాయం. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు జీవనోపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి లాంటి జాతీయ విపత్తు సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మంది లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని చెప్పారు. అటల్ పెన్షన్ స్కీమ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 2 లక్షల మంది మాత్రమే వారి పేర్లను రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారని, కూటమి పరిపాలనలో ఈ 20 నెలల్లో 18 లక్షల మంది నమోదు చేసుకున్నారని, వారందరికీ సామాజిక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. భారతదేశంలో 32 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. కార్మికుల సామాజిక భద్రత, వారి హక్కులను కాపాడాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కార్మికుల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసంఘటిత కార్మికులు రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీళ్ళలో భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా, గంపల ద్వారా కూరగాయలు, పళ్ళు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో మీ సేవా కేంద్రాల్లో, మెప్మా సెంటర్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్ళలో మగవాళ్ళు 44%, ఆడవాళ్లు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను నవరత్నాల పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2 లక్షల మందే రిజిస్టర్ అయినారు అధ్యక్ష.
తర్వాత ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 లక్షల మందిని మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని నేను అడిగేది ఏమిటంటే రేషన్ ఇస్తా ఉన్నారు, కానీ చాలా చోట్ల ఇక ఒక చోట ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి పథకం ఇది పూర్తిగా అమలు కావట్లేదన్నది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.